సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి రెసిపీ. ఫస్ట్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఇదేం జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, మినపవడియాలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. నైస్. సో చెప్పండి ఎలా చేయాలి, ప్రాసెస్ చెప్పండి. చూపిస్తాం. ఓకే, షూర్ షూర్. ఫస్ట్ ప్యాన్ ముట్టించుకుని వేడైనాక సో మీ నాన్నగారితో మీకు మంచి రిలేషన్ ఉండదని చెప్పారు కదా. అవునండి. సో మీకు మీ నాన్నగారిలో బాగా ఇన్స్పైరింగ్ క్వాలిటీస్ ఏమేమి అనిపించాయి? ఏంటంటే ఏ పని చేసినా సరే భయపడద్దు అనేవాడు. ఫస్ట్ అంటే ఒక అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా డేర్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్కదాని వెళ్ళాలి అనేవాళ్ళు. బాగా నైస్, డేర్నెస్ ఎక్కువ ఉండాలి అనేవాళ్ళు. నాకు అదే డేర్ ఉండేది. సో మీ నాన్న అలా పెంచారనమాట మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా. సో అమ్మాయిలు ఎప్పుడైనా సరే, అమ్మాయిలని కాదు ఎనీ హ్యూమన్ బీయింగ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇండిపెండెంట్ గా ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉండాలి మోర్ దాన్ ఎనీథింగ్. సో దేనికోసం వేరే వాళ్ళ పైన ఆధారపడకపోవడం ఇస్ ద బెస్ట్ థింగ్ ఈ ప్రపంచంలోనే. సో అదే మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారనమాట. నైస్. ఇప్పుడు ఇక్కడ వేరే స్టవ్ ఎలా తయారు చేస్తారు ఈ వడియాలు? ఇవి మినపప్పు ఫస్ట్ 4 hours నానబెట్టుకోవాలి. దాంట్లో అల్లం ముక్క కొద్దిగా పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకోవాలి. మనం గారెల పిండికి ఎలా చేసుకుంటాం అలానే చేయాలి. కాకపోతే ఆనియన్స్ వేయద్దు దీంట్లో. కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకుని మంచిగా చిన్న చిన్న వడియాల్లాగా క్లాత్ మీద పెట్టాలి. పెట్టి 2 రోజులు ఆరబెడితే ఇట్లా డ్రై బాగా. నైస్ అండి, ఒప్పుకుండాలి మోర్ దాన్ ఎనీథింగ్. ఇవి పప్పు చారులకైతే సూపర్ ఉంటాయి. అవును, ఉట్టివే తినొచ్చు అన్నమాట. సో మీ ఆయన గురించి చెప్పండి. ఫాదర్స్ డే డెడికేటెడ్ టు మీ హస్బెండ్ అండ్ మీ ఫాదర్ ఇవాళ. సో మీ ఆయన ఎంత కష్టపడతారు మీ ఫ్యామిలీ కోసం? చాలా అండి, చాలా అంటే చాలా చెప్పాలంటే. సో మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడున్నాయి? నాన్నగారు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ కోసం ఏమన్నా? అసలు చెప్పాలంటే వాళ్ళు చదివించడము, ఇప్పుడు మా పిల్లలు చదివేది బీటెక్ 3rd year, ఒక ఆయన చిన్న ఆయన వచ్చేసి 1st year. వాళ్ళు చదివించడానికి చాలా కష్టపడుతున్నారు ఆయన. దానికోసమే వాళ్ళు కష్టం అనేది ప్రతిరోజు చేస్తారు ఆయన కష్టం. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, సో ఈ ఆయిల్ కూడా హీట్ అయిందండి, ఇది దీంట్లో వేసేస్తున్నాను. సో వడియాలు వేగుతూ ఉంటాయండి దీంట్లో. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చు. అంతేనా? తొందరగా ఆల్రెడీ బాగా వేయి ఉండే కదా, త్వరగానే ఆఫ్ చేయనా? సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఈ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఓకే, కొంచెం బాగా వేగాలి. స్మెల్ చూసారు ఎలా వస్తుంది? చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సో మీ నాన్నగారిని గుర్తు చేసుకున్నప్పుడంతా మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి? ఆయన మీకోసమే ఏదో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత కష్టపడ్డమో లేకపోతే మీకు ఒకటి చేయడమో ఏదో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా మీ నాన్నగారి గురించి మీకు? ఉంటుందండి. సో మాతో షేర్ చేస్తాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా పెంచాడు మా ఇంట్లో. అంటే నన్ను పెంచారు ఫస్ట్. అవునా? అలా చిన్నప్పటి నుంచి కూడా జీన్స్లు వేసుకుని, అంటే మాది ఊరు విలేజ్ లో జీన్స్లు అంటే అంత ఏంటి బాయ్ లాగా చేస్తారా మీ అమ్మాయిని అట్లా అంటారు కదా. ఆయన ఎన్ని లెక్క చేయలేదు, అట్లనే చేశాడంట. అన్ని జీన్స్లు, టీ షర్ట్లు, షర్ట్లు ఇవే వేసుకుని ఉండు, ఎవరేమనుకున్నా ఏమవ్వదు, అలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను దానికి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విలేజ్ లో అంటే చాలా, మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉంటది విలేజ్. ఆ విలేజ్ లో అంటే అక్కడ వేసుకునేవారు అప్పట్లో. కానీ ఈయన మాత్రం ప్రత్యేకంగా నా గురించి వేసుకోవాలి. ఇంకొకటి ఆడపిల్లకి వెహికల్ ఇట్లా సైకిళ్ళని, ఆటోలని, ఇవి ఎవరో నడపరు కదా అప్పట్లో. కానీ నన్నైతే
ఎంకరేజ్ చేసి స్కూటీ అని సైకిల్ అని అప్పట్లో అప్పుడులో ఇప్పించేశారు. వావ్, 20 years బ్యాక్ అంటే గ్రేట్ అండి. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఆయనకి సడన్ గానే చనిపోయారు. అవునా, ఏమైనా హెల్త్ ఇష్యూ? కొద్దిగా యాక్చువల్ చెప్పండి, ఆయన అసలు ఏమి ఇట్లా కారం ఫుడ్స్ ఏం తినరు, ఓన్లీ పెరుగుతోటే ఎక్కువ తింటారు. అవునా, దానివల్ల వాటర్ ఎక్కువ ఫామ్ అయిపోయి బ్లడ్ లో వాటర్ ఎక్కువైపోయింది. కిడ్నీకి, లివర్ కి, హార్ట్ కి కొట్టేసి వెంటనే చనిపోయారు. 10 days లో మాట్లాడుతూనే చనిపోయారు అసలు. అవునా, అది చాలా అంటే అది ట్రీటబుల్ కదా, ట్రీట్ చేయలేము దాన్ని, చేయలేరు. అన్నయ్య అన్నారు చేపిద్దామని, కానీ అన్ని ఒకటేసారి పోయినాయి కదా, మాకు తెలియలేదన్నమాట. పొట్ట మాత్రం ఇంత అయిపోయింది ఆయన. తను లావుగా ఉంటారు అట్లా అనుకున్నాము, కానీ తీరా చూస్తే సరే ఎంతసేపు మాకు ఇచ్చారండి టొమాటోస్ ని? ఒక 5 minutes. ఇది అంతా మగ్గితే ఆల్రెడీ ఇది రెడీ అయి ఉంది కదా, ఇది కొంచెం రెడీ అయింది అనుకోండి, మనం ఎక్కువసేపు పట్టదు. ఉప్పు వేస్తున్నా కొద్దిగా. దీనివల్ల ఇంకా తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అయినా టమాటా అయినా తొందరగా మగ్గుతుంది. సో ఒక 2 minutes వెయిట్ చేద్దామండి ఇది మగ్గే వరకు. కొంచెం జీలకర్ర, తర్వాత పసుపు, ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆల్రెడీ అన్ని మనకు రెడీగా ఉండే కాబట్టి ఈ ఆయిల్ అనేది దీంట్లో కొంచెం పీల్చుకుని కొద్దిగా టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మీ వారికి మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏమి ఇచ్చారు? మా వారి బర్త్డేకి ఇస్తాం, సర్ప్రైజ్ చేస్తాం అనమాట. ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ ఇస్తా ఉంటాం అప్పుడప్పుడు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను అంటే చెప్పాలంటే ఆయన రెడీ చేసుకునే ఐటమ్స్ కొన్ని ఉండే అనుకోండి, అవి మేము ఇస్తాం గిఫ్ట్. అలా తను కూడా నాకు ఇచ్చారు గిఫ్ట్. సో మీ దగ్గర ఉన్న బాగా కాస్ట్లీస్ట్ గిఫ్ట్ ఏంటి? ఎవరు బాగా కాస్ట్ పెట్టి ఇచ్చారు మీకు గిఫ్ట్? తనే ఇస్తారు. సో ఏమి ఇచ్చారు మీ ఆయన? మ్యారేజ్ డేకి వాచ్ ఉంటది కదా, వీళ్ళ వాచ్ అని, ఆ వాచ్ ఇచ్చారు. 15,000 ఇచ్చారు ఫస్ట్. ఇంకా తర్వాత అంటే ఇక గోల్డ్ అంటే కామన్ కదా లేడీస్ కి. కారం పొడి, లాస్ట్ లో ధనియాల పొడి. మినప పొడి వల్ల అల్లం వేస్తాం కదా, దానివల్ల దీంట్లో కూడా అల్లం వెల్లిగడ్డ వేసామనుకోండి అంత ఎక్కువ టేస్ట్ అనిపించింది. అందుకే కొంచెం లిటిల్ బిట్ లాగా, అది కూడా అవసరం లేదు కాబట్టి కొంచెం వేసాను. అది మన ఇష్టం అనమాట, చాయిస్. ఇవ్వండి కొంచెం వాటర్. అంటే వాటర్ ఎందుకు పోస్తారంటే మినప వడియాలు గట్టిగా ఉండే కదా, కొంచెం మెత్తగా అవుతాయి. అయ్యేసరికి ఈ టమాటా ఫ్లేవర్ అనేది దీంట్లోకి వస్తుంది, అప్పుడు బాగుంటుందని వేసా. ఇప్పుడు ఇది కొద్దిగా ఒక 5 minutes అన్నా మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దాం. కొత్తిమీర, మీరు వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలా. ఓకేనా, డిసైడ్ చేద్దామండి. మినపప్పు తోటి కర్రీ.
నైస్ అండి. సో మినపప్పు వడియాలతో కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మినప వడియాల కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మినప వడియాలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం. మినప వడియాల కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా మగ్గించాలి. అందులో జీలకర్ర, పసుపు, మినప వడియాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు, ధనియా పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసి మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మినప వడియాల కూర రెడీ.